సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్కి నమస్కారం. ఖైదీ సినిమా కనుక సూపర్ స్టార్ కృష్ణ చేస్తుంటే ఎలా ఉంటుంది అని అంటే, ఖైదీ సినిమా చాలామందికి తెలుసు. కృష్ణ గారి దగ్గరికి ముందర వచ్చింది. కృష్ణ గారి డేట్స్ లేకపోతేనే చిరంజీవి దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ ఖైదీ సినిమా కృష్ణ గారు చేస్తుంటే కృష్ణ గారు ఇంకా పెద్ద హీరో అయ్యేవాడా? ఒకవేళ అప్పుడు చిరంజీవి వాళ్ళు ఉన్న పొజిషన్లో ఉండేవారు కాదా అని ఒకసారి విశ్లేషిస్తే, ఖైదీ సినిమా కృష్ణ గారు చేస్తుంటే కనుక ఆయనకి జస్ట్ ఇంకొక 100 రోజుల సినిమా అయ్యేది. ఆయన కెరియర్లో కొత్తగా వచ్చేది ఏం లేదు. అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్డ్ హీరో, 20 సంవత్సరాలుగా ఉన్నాడు. అదే 1983లో కృష్ణ గారికి రామరాజ్యంలో భీమరాజు, కిరాయి గూటిగాడు, ముందడుగు ఇలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. సో ఖైదీ వన్ ఆఫ్ ద అనదర్ హిట్ అయ్యేది. చిరంజీవి గారి ఫ్యాన్స్ అనుకోవచ్చు, కృష్ణ గారు చిరంజీవిలాగా ఫైట్ చేయలేడు కదా, ఖైదీ అంత బాగుండేదాన్ని. లేదు, డైరెక్టర్ని బట్టి కృష్ణ గారి ఎఫర్ట్ ఉంటుంది. మీకు అశ్వత్థామ సినిమాలో ఒక జైలు ఫైట్ ఉంది, అలాగనే వజ్రాయుధం సినిమాలో అద్భుతమైన ఫైట్స్ ఉంటాయి. కృష్ణ గారు చాలా సన్నగా ఫిట్గా ఉండే మనిషి. బాలకృష్ణలాగా కానీ చిరంజీవిలాగా కానీ ఆయన కెరీర్లో ఎప్పుడు కూడా ఆయన పర్సనాలిటీ లావుగా అయిపోలేదు. ఆయన ఎప్పుడు ఒకటే పర్సనాలిటీ మెయింటైన్ చేశాడు. కృష్ణ గారు చాలా బలిష్ఠుడు అని మీకు వాళ్ళ మేకప్ మ్యాన్, తర్వాత వాళ్ళ ఫైట్ మాస్టర్ చెప్తారు. నెల్లూరు కాంతారావునే అవతల పడేశాను. అది కృష్ణ గారితో ఫైట్ చేయించుకోవాలి. సినిమాలో సబ్జెక్ట్ ఉండాలి, ఉంటే చేస్తాడు ఆయన. సినిమాలో సబ్జెక్ట్ లేకపోతే ఆయన అంత ఎఫర్ట్ పెట్టాడు. ఆయనకి తెలుసు ఆయన చేసే ఏ క్లాస్ సినిమాలు ఉంటాయి, బి క్లాస్ సినిమాలు ఉంటాయి, సి క్లాస్ సినిమాలు ఉంటాయి. సో కృష్ణ గారి ఫైట్స్ విషయంలో డౌట్ ఏం లేదు. అంతగా అయితే ఆ నాగుపాము డ్యాన్స్ చేశారు చిరంజీవి గారు, అది కృష్ణ గారు చేసేవారు కాదేమో, అదేదో ఇంకో టైపులో క్లాస్కి వెళ్ళేది. ఎనీకేస్ 1985 వచ్చేసరికి అప్పటికి 6 ఏళ్ళ పాటు ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి గారు కృష్ణ గారికి పోటీగా నిలబడ్డాడు. కృష్ణ గారు 10 సినిమాలు చేస్తుంటే ఆయన కూడా 10 సినిమాలు చేసేవాడు. కానీ 85 తర్వాత ఎప్పుడైతే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి గోపాల్ లాంటి డైరెక్టర్లు రామారావు గారికి కృష్ణ గారికి ఉన్న డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు రామారావు గారి వైపు చేరిపోయి కృష్ణ గారితో సినిమాలు తీయటం ఆపేశారు. అది చిరంజీవి గారికి కలిసి వచ్చింది. చిరంజీవి గారి క్వాలిటీ ఆఫ్ సినిమాలు పెరిగిపోయింది, కృష్ణ గారి క్వాలిటీ ఆఫ్ సినిమాలు తగ్గిపోయింది. అంతేగాని కృష్ణ గారు నటుడిగా తగ్గలేదు, కృష్ణ గారి గ్రేసు తగ్గలేదు, కృష్ణ గారి ఇది తగ్గలేదు. కృష్ణ గారి మొహమాటం వల్ల రాఘవేంద్ర కాకపోతే మనకి విజయనిర్మల చేసి పెడుతుంది, విజయనిర్మలగా పిసి రెడ్డి చేసి పెడతాడు అని ఆయన ధైర్యం వెళ్ళాడు తప్ప కేర్ చేయలేదు. ఆయన ఎదిరించిన వాళ్ళని ఎదిరించాడు, ధిక్కరించిన వాళ్ళని ధిక్కరించాడు, మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా. సో అది ఆయన డేరింగ్ విషయం. అయితే మన అభిమానుల బ్యాడ్ లక్ ఏంటంటే, అప్పటికే కృష్ణ గారు ఎన్నో పోర్ట్ఫోలియోలు మెయింటైన్ చేస్తున్నారు. పక్క నుంచి డిస్ట్రిబ్యూషను, పక్కన హిందీ సినిమాలు, పక్కన విజయకృష్ణ మూవీస్ తోటి మనం విజయనిర్మల గారిని చూసుకోవాలి, తర్వాత రమేష్ బాబుతో సినిమాలు తీయాలి, తమ్ముళ్ళ బాధ్యత, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఆయన ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బులు ప్రతిదీ రియల్ ఎస్టేట్లోనూ ఇంకో చోట పెట్టకుండా ఆయన దాని సినిమాల మీద వచ్చిన డబ్బులు సినిమాలోనే ఖర్చు పెట్టడం వల్ల ఆయనకి మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో 1985 వచ్చేసరికి ఆయన సెలెక్టివ్గా ప్యాషన్గా సినిమాలు చేస్తుంటే బాగుండేది. అంటే సింహాసనం సినిమా తర్వాత అంతే భారీ స్థాయి సినిమా చేస్తుంటే కృష్ణ గారి కెరియర్ వేరేగా ఉండేది. కానీ సింహాసనం సినిమా తర్వాత ఆయన చిన్న చిన్న సినిమాలు ఒప్పుకున్నాడు, మిగతా చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టేశాడు. అందుకని ఆయన సొంతగా డబ్బులు ఉంచుకోలేదు సింహాసనం లాంటి మరో సినిమా తీయడానికి. అలాగా ఆయన కెరియర్ తగ్గిపోయింది. సో ఆయన ఎప్పుడు కెరియర్ తగ్గలేదు. అభిమానులు ఆయనకి ఎప్పుడు అంతేమంది ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి నమ్మకం పోయి 1990 వచ్చేసరికి మీకు రక్తదార్పణ లాంటి సినిమా, కిరాయి గోండా లాంటి సినిమాలు, తర్వాత మీకు తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలు వచ్చినాయి. అయితే 1994 వచ్చేసరికి అంటే వారసుడు సినిమా మనకి కృష్ణ గారి స్టామినా ఏంటో ఒకసారి చూపించింది. అభిమానులు ఎప్పుడైతే వారసుడిలో నాగార్జున ధైర్యం చేసి కృష్ణ గారి కాలర్ పట్టుకొని కృష్ణ గారి క్యారెక్టర్ తక్కువ చేశాడు, మొత్తం అభిమానులు దేశం, రాష్ట్రం అంతా ఆ సినిమా ఆడకుండా చేశారు. అప్పుడు ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. కృష్ణ అభిమానులు ఎంతమంది ఉన్నారో ప్రపంచానికి తెలిసింది. అప్పుడు వచ్చింది మీకు రౌడీ అన్నయ్య, ఆ తర్వాత నెంబర్ 1. 2 కూడా మంచి హిట్ అయినాయి. నెంబర్ 1 అయితే సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి వచ్చిన సినిమా రూపాయికి 7 రూపాయలు సంపాదించింది. ముగ్గురు మునగాళ్ళు, గోవింద గోవింద ఇలాంటి సినిమాలన్నింటిని కొట్టేసింది. రాజశేఖర్తో కూడా ఏదో సినిమా ఉంది అప్పుడు, అది కూడా కొట్టేసింది. సో కృష్ణ గారు ఆల్వేస్ ఎవర్ గ్రీన్. సో నెంబర్ 1 ఈజ్ ఇస్ కమ్ బ్యాక్. ఆ తర్వాత మనం మిగతా సినిమా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఈజ్ ఈస్ ఆన్సర్ టు రెస్ట్ ఆఫ్ ద హీరోస్. ఎందుకంటే మహేష్ బాబు చాక్లెట్ బాయ్, తెల్లగా మిసాలు లేకుండా అలా ఉంటాడు, మంచి నటుడు. కానీ
ఒక మాస్ ఇమేజ్ వచ్చిందంటే తెల్లగా ఉండేవాళ్ళకి అలా మీసాలు లేకుండా హిట్ కృష్ణలో ఉండేవాడికి, అందులో వచ్చిన కొత్తలో మహేష్ బాబు గారికి డిప్పలాగా ఉండేది జుట్టు. ఆ జుట్టుకి మాస్ ఇమేజ్, మాస్ ఫ్యాన్స్ ఉన్నారంటే కృష్ణ గారి వల్ల. లేకపోతే అలాంటి హీరో సొంత బ్యాక్గ్రౌండ్ వస్తే మాస్ అభిమానులు చూడరు. ఆ ఫ్యామిలీకి న్యాచురల్గా మాస్ అభిమానులు ఉండేలాగా చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారి ఇమేజ్. మోసగాడు అల్లూరి సీతారామరాజు అంటే ఒక తెల్లగా బంగారంలాగా ఉండే మనిషి మాస్ హీరో కూడా ఉండటం ఒక కృష్ణ గారికే సాధ్యం. అది సూపర్ స్టార్ కృష్ణ. ఇప్పుడు అదే ఈషం నాకు జయకృష్ణకు కూడా అదే వస్తుంది అని నేను ముందర అనుకున్నాను. ఎందుకంటే కృష్ణ గారి ఇమేజ్ అలాంటిది ప్రజల్లో. సో జయకృష్ణని ఎవరు కూడా 20 ఏళ్ళ కుర్రాడు, ఒక నాని, ఒక నాగశౌర్య, లేకపోతే ఒక రాంపోతినేని, లేకపోతే ఇంకోటి ఎవడో హీరో, అలాంటి స్థాయి హీరో కాదు అతను. అంతకంటే పెద్దగా మీకు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ దీంట్లో కొడతాడు. జయకృష్ణకు ఉన్న ఇమేజ్ సుధీర్ బాబు కొడుకులకో లేకపోతే మంజుల కొడుకులకో వాళ్ళకి రాదు. ఎందుకంటే కృష్ణ అభిమానులకు తెలుసు, కృష్ణ, రమేష్ బాబు, మహేష్, మన జయకృష్ణ ఆ లెగసీ వేరే. అది సంగతి. నమస్కారం.